ఇది రెగ్యులర్ నిమ్మ మొక్క అండి. దీన్ని మీరు రెగ్యులర్ నిమ్మ అన్నారు కానీ అంటే ఇంత చిన్న మొక్కకి ఫ్రూట్స్ ఫుల్గా ఉన్నాయండి, అంటే ఎలా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు? నిమ్మ చెట్టు అనేది కనీసం 4-5 సంవత్సరాలు పెంచితే అది పెద్ద వృక్షంలాగా మారిన తర్వాత మాత్రమే కాపు వస్తుంది. అలా కాకుండా నేను నర్సరీలో అన్నింటిలో కూడా అడగడం జరిగింది, నిమ్మ గ్రాఫ్టింగ్ దొరుకుతుందా అని చెప్పి. ఖమ్మంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ గ్రాఫ్టింగ్ అడగలేదండి, అసలు నిమ్మ అంట్లు కట్టమండి అని చెప్పారు. ఓకే. అందువల్ల నేనే మొక్కలు పెంచి వాటిని గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది. పెద్ద మంచి ఈల్డింగ్ వచ్చేటప్పుడు ఒక పెద్ద నిమ్మ చెట్టు నుంచి కొమ్మలు సేకరించి ఒక 4-5 మొక్కలకి నేను అంటు కట్టడం జరిగింది. మామూలుగా యూట్యూబ్లో అంటు కట్టే విధానం చూస్తూ దాంట్లో నాకు అనువైంది తీసుకొని నెమ్మదిగా కట్ చేసి వాటిని ఈ విధంగా 2 కొమ్మల్ని జాయింట్ చేసి వాటిని ప్లాస్టిక్ టేప్ తోటి అతికించడం ద్వారా ఒక 4 అంట్లు కడితే నాకు ఒకటి సర్వైవ్ అయిందనమాట. ఆ సర్వైవ్ అయిన మరుసటి సంవత్సరం నుంచి నాకు ఈ నిమ్మకాయలు ఈల్డింగ్ వస్తూ ఉంది. అలాగే చెట్టు నిండా కూడా కాపు వస్తుంది. మంచి వెరైటీ అనమాట. ఒక కాపు అయిపోయిన వెంటనే పూత వచ్చేస్తూనే ఉంటుంది. కాయలు ఉంటాయి, పూత ఉంటుంది, మొగ్గ ఉంటుంది. ఇప్పుడు ఈ సైజు కాయలు ఉంటాయి, ఈ సైజు పిందెలు ఉన్నాయి. పూత కనిపిస్తుంది, పూత పిందెలు ఉన్నాయి, చిన్న అన్ని రకాల సైజులు కనిపిస్తున్నాయి. ఆల్ టైం మనకి ఏడాది పొడుగుతా నిమ్మకాయలు ఇచ్చేటువంటి వెరైటీ. ఇది ఒక 4 సంవత్సరాలు అవుతుంది. ఈ మొక్క ప్రతి సంవత్సరం మాకు సమ్మర్లో ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది, నిమ్మకాయలు కాస్తుంటాయి. అయితే కాపు అయిపోయిన తర్వాత ఒకసారి ప్రూనింగ్ చేసి ప్రతి సంవత్సరం సమ్మర్ తర్వాత రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందర ఒకసారి కొమ్మలన్నీ కూడా ప్రూనింగ్ చేస్తామంట. ఎక్కువ హైట్ వెళ్ళిపోకుండా మనకి ఇదే హైట్లో టెర్రస్ పైన ఉండే వెరైటీ ఉండాలని చెప్పి ప్రూనింగ్ చేయడం వల్ల ఇది మంచి గుబురుగా పెరుగుతుంది. అలాగే కొత్త ఆకులతో పాటు మనకి మళ్ళీ పూత పిందె కూడా మళ్ళీ వస్తుంది అనమాట. ఆ విధంగా కూడా మనకి ఈల్డింగ్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఓకే అండి.